మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్కి సంబంధించి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు త్వరలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సహా అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన ప్రముఖులంతా, సమాజంలో ప్రముఖులంతా కూడా ఇందులో చదువుకున్న వాళ్ళే. మరి గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలను ఏ విధంగా చేయబోతున్నారు, ఎంతమంది పాల్గొనబోతున్నారు, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఏమిటో ఒకసారి వారిని తెలుసుకుందాం. వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ రామక శ్రీనివాస్ గారితో సహా నారాయణ గారు ప్రస్తుతం ఆర్డీఓ, వీరితో పాటు సమాజంలో వేర్వేరు రంగాల్లో ప్రముఖులు అంతా కూడా ఇక్కడే ఉన్నారు మన దగ్గర. ఒకసారి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు ముందు చెప్పండి మీరు. నమస్కారం అండి. 1975లో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసీ స్థాపించబడ్డది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మనం పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారి ప్రోద్బలంతో గురుకుల పాఠశాలలు, సర్వేలు, తర్వాత కొడిగనహల్లి, తర్వాత తాటికొండ పాఠశాలలే కాక ముఖ్యంగా ఏపీఆర్జేసీ కళాశాల ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసీ స్థాపించడంలో వారి పాత్ర చాలా అనిర్వచనీయం. అయితే సమాజంలో ఇప్పుడున్న ప్రతి వారికి కూడా అప్పుడు ఏపీఆర్జేసీ బీపీసీ, ఎంపీసీ, సిసి విద్యార్థులకు నాణ్యమైన విద్య చాలా తక్కువ ఖర్చుతోటి శ్రీ పివి నరసింహరావు గారి ప్రోద్బలంతో స్థాపించబడి ముఖ్యంగా సమాజంలో ప్రతి రంగానికి చెందిన వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో, అంటే అటు విద్యతో పాటు తర్వాత వాటన్నిటి కూడా ఎథిక్స్, సమాజంలో చాలా నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఏపీఆర్జేసీ చాలా తోడ్పడిందని, ముఖ్యంగా 1980 నుంచి 82 మధ్యన నేను ఇంటర్మీడియట్ బీపీసీ ఆంగ్ల మాధ్యమంలో అక్కడ చదువుకున్నాను. ఆ కళాశాలలో చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా నా తోటి కళాశాల విద్యార్థులు ఇప్పుడు సమాజంలో ఎంతో మంది చాలా అన్ని రంగాల్లో నిష్ణాతులై ఉండటానికి ఈ కళాశాల తోడ్పడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరొకసారి ఈ స్వర్ణోత్సవాల సందర్భాన ప్రతి విద్యార్థి కూడా, ఏపీఆర్జేసీకి సంబంధించిన ప్రతి విద్యార్థి ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని కళాశాలకు వారి తోచిన విధంగా సహాయం అందించగలరని నా మనవి. సార్ నారాయణ గారు, ఈ 50 సంవత్సరాల వేడుకను ఏ రోజు చేయబోతున్నారో, ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు కార్యక్రమం? ఇది కళాశాల ఉన్న ప్లేస్లో నాగార్జున సార్ విజయపురి సౌత్లో డిసెంబర్ 13 మరియు 14 తేదీలలో జరుగుతుంది. మొదటి రోజు అందరూ పరిచయ కార్యక్రమముతో మొదలై రెండవ రోజు గ్రూప్ వైజ్ ఫొటోస్ కానీ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అందరూ, మన ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆ కళాశాల సీనియర్ విద్యార్థి కావడం కూడా ఒక ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. సో నేను కూడా 1990-92 బ్యాచ్కి చెందిన వాడిని. అంతకుముందు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివి స్టేట్ ర్యాంకు 9th ర్యాంక్తో అక్కడ నాగార్జున సాగర్లో ప్రవేశించడం జరిగింది. ఒక గ్రామీణ విద్యార్థికి కూడా ఇంత అవకాశం వచ్చిందంటే అప్పటి బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు శ్రీ పివి నరసింహరావు గారిని మనం ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మా తల్లిదండ్రులను కూడా స్మరించుకుంటాను. అప్పుడు మా గురువులు డాక్టర్ అంజిరెడ్డి గారిని కూడా ప్రత్యేక నమస్కారం సార్. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఆ కళాశాలలో చదువుకున్న వాళ్ళందరికీ కూడా మన సుమన్ టీవీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సార్. రైట్. అంజిరెడ్డి సార్, అప్పటి గురుకులాలకు ఇప్పుడు మీరు చదివినప్పటికీ లేదా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు? నా పేరు అంజిరెడ్డి. నేను 1983 ఆ కళాశాలలో వచ్చేసి లెక్చరర్గా జాయిన్ అయ్యాను. 1983 నుంచి 2018 వరకు అక్కడ పనిచేసి లాస్ట్లో వచ్చేసి ఒక 5 సంవత్సరాలు ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా నాకు తెలిసి విద్యార్థుల్లో మనస్తత్వంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కాకపోతే కళాశాలలు బాహ్యంగా బయట వచ్చినటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఎక్కువ కావటం వల్ల ఎక్కువ విద్యార్థులు అటు వెళ్ళటం, ఇటు తక్కువగా రావటం వల్ల కొంత ప్రతిభ తగ్గినప్పటికీ కూడా ఇప్పటికీ అదే ప్రతిభ అక్కడ కొనసాగుతూ ఉంది, అదే పరంపరలు వెళ్తూ ఉన్నాయి. కాకపోతే ఈ కళాశాల నుంచి బయటికి వచ్చి వివిధ ప్రాంతాలలో, దేశ విదేశాలలో మంచి స్థానాలలో ఏర్పడి ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను ఒక కళాశాల లెక్చరర్గా, కళాశాల ప్రిన్సిపల్గా వాళ్ళందరినీ నేను అర్థించేది ఒకటే, ఈ కళాశాల పూర్వ వైభవము ముందుకు తీసుకురావాలి. మళ్ళీ ఈ కళాశాల యొక్క ప్రతిభను
ప్రపంచం నలుదిశలా చాటాలంటే పూర్వ విద్యార్థుల యొక్క కృషి చాలా ఉంటుంది. ఈ ఏపీఆర్జేసీ సాగర్ పరివార్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ స్వర్ణోత్సవ ఉత్సవాలకు వచ్చేసి వాళ్ళందరూ కూడా రావాలి. దాదాపు 3,000 నుంచి 4,000 మంది విద్యార్థులు వస్తున్నట్టుగా మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ విద్యార్థుల యొక్క సహకారంతో ఈ కళాశాల మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చి ఆ కళాశాల ఈ 2 ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల యొక్క ప్రతిభకు తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ స్థిరపడ్డారు వృత్తిలో. అట్లా మీలాగా ఇంకా చాలామంది వేరు వృత్తుల వాళ్ళందరూ బయోడేటా స్వీకరిస్తున్నారా, లేకపోతే చాలామంది అలుమిని విద్యార్థులు ఏం చేస్తారంటే తమ జ్ఞాపక చిహ్నంగా అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తారు? అటువంటి ఆలోచన ఏమైనా ఉందా ఆ రోజు చేసి? మీరు అన్నట్టుగా అన్ని బ్యాచెస్లో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళ బయోడేటా స్వీకరించడంతో పాటు అక్కడ జ్ఞాపికగా ఒక సర్ప్రైజ్గా చాలా డార్మిటరీస్ని డెవలప్ చేయటము, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటము, లైబ్రరీ డెవలప్ చేయటము, వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం అంటే కొత్త బోర్వెల్ ఇవ్వటము, విద్యార్థులకు కావాల్సిన ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, వాళ్ళకి ఏదైనా ఇంకే ఫెసిలిటీస్ కావాలన్నా వాటికన్నిటికీ మేము మా కమిటీ ఆర్గనైజింగ్ కమిటీ దీనికి ఏర్పాట్లు చేస్తుందండి. ధన్యవాదాలు.